ఓమస్మగురుభ్యో నమః. ఆరాధ్నమో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధయే యత్రజోలేశ విక్షిప్తం సమస్తం జరజస్తమః. సీతారామయతీంద్రశ్రీభావవాङ्మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సీతారామానుజం మౌనిం దైవీ గుణమహాఖనిం దయామృతధ్వనిం వందే శ్రీమహాపూర్ణదేశికం. ఎక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవిష్ణుచరణోద్భాసి హృత్కుశేషే సుందరం వందే త్వామవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం. సీతారామయతీంద్రశ్రీ దివ్యలక్ష్మణరూపిణం సర్వసౌభాగ్యదాతారం సీతారామగురుం భజే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. ఓం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆంగికం భవనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాదితన్నమః సాత్వికం శివం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమహాదేవతే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరే కుర్యాత్ విశ్వశ్రేర్విశ్వమంగళం. షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జునగేహిని ఇష్టకామేశ్వరే కుర్యాత్ జగన్నీరోగశోభనం. జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిశ్యంది సుస్మిత ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీ సుందరం. పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగళ్య ఆనంద జీవనం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓమస్మగురుభ్యో నమః. సభాయే నమః. మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల, మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ ఎకరాల కృష్ణమాచార్య స్వామివారి దివ్య సన్నిధిలో మన ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల, శ్రీ అభయవీరాంజనేయ స్వామి ప్రభు వార్ల దివ్య సన్నిధిలో మోక్షజన మహాపీఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య నిర్వహణలో శ్రీమాన్ అనంతకృష్ణ గారి దివ్య సన్నిధిలో కులపతి శ్రీమాన్ ఎకరాల కృష్ణమాచార్య స్వామి వారి మేడం బ్లావెట్స్కి జన్మదినోత్సవం సందర్భంగా గురు పూజలు నిర్వహించుకుంటూ సమావేశమై ఉన్నాం. గురుదేవుల యతీంద్ర గురుదేవుల మాస్టర్ గారి సాహిత్యాల గురించి చెబుతూ రెండు ఒకే విధంగా ఉంటాయండి అని చెబుతూ, నాన్న సిమిలారిటీ కాదది ఐడెంటికాలిటీ అని చెప్పారు. రెండు ఒకే రకంగా ఉంటాం కాదు, రెండు ఒకటే. ఎలాగైతే వారు ఒకే వెలుగు రెండు వేరువేరు శరీరాల్లో వ్యక్తమయ్యి నడిపిస్తున్నారో అలాగే వారి సాహిత్యాలు కూడా ఒకే దీంతో నడుస్తూ ఉంటాయి. వారి సాహిత్యంలో కూడా కృష్ణమాచార్యుల వారి దాంట్లో మధ్య మధ్యలో కొన్ని వాక్యాలు చెప్తుంటారు. ఒక నవలా సప్తకంలో కంసుడికి ఒక వాక్యం చెప్తారు వాళ్ళ గురుదేవులు. ఏమిటంటే, భయం ఆపదలను ఆకర్షిస్తుంది, జాగ్రత్త అంటాడు. కంసుడు వాళ్ళ గురువు ఆయన దగ్గరికి అభిచార హోమం చేయడానికి వెళ్తే అదే సమయంలో జరాసంధుడు ఒక మహా శక్తిని ప్రయోగం చేస్తాడు, గదాధరి అని. అది చూసి కంసుడు భయపడుతుంటాడు. అప్పుడు చెప్తాడనమాట ఆయన, అరే నువ్వు భయపడితే దాన్ని ఇటు పక్కకి ఆపదని ఆకర్షిస్తావు, జాగ్రత్త. భయం ఆపదల్ని ఆకర్షిస్తుంది. అలాగే ఇంకొక చోట వారు చెబుతూ,
అంటే వారు చెప్పిన చిన్న చిన్న విషయాలు కూడా ఎంత సార్వకాలికంగా ఉంటాయంటే, హోమియో వైద్య విధానంలో జ్వరం వస్తే జ్వరాన్ని బలవంతంగా తగ్గించకూడదు అని చెబుతూ, ఒక రాజ్యం మీదకి శత్రు దేశం వాళ్ళు దండెత్తి వస్తున్నారు. ఆ సంగతిని పాపం గూఢచారులు తీసుకొచ్చారు వార్తని. ఆ రాజుగారు ఏం చేశాట, గూఢచారులను చంపేయమని ఆజ్ఞ ఇచ్చాట. గూఢచారులను చంపేస్తే దాడి ఆగుతుందా? ఆగదు. కాబట్టి అంటే ఎంత సార్వకాలికంగా ఆయన చెప్పిన హోమియో వైద్య విధానానికి నేటి సమాజ పరిస్థితికి ఎంత అన్వయంగా ఉంటుందో. అలాగే గురువు గురించి చెబుతూ, గురువు ఉపదేశము, సీతారామచంద్రుల వారు చెప్తూ గురువు గురించి, గురువు అంటే మీకు ఈనాడు కొన్ని పదాలు గురువు కానీ ప్రేమ అని కానీ దాని బరువును తెలుసుకోకుండా మనం ఉపయోగించేస్తున్నాం ఆ పదాలని. నిజానికి అంత సామాన్యంగా సాధారణంగా మాట్లాడుతూ ఆ వస్తువు అందుకో గురు అంటుంటారు వ్యవహారంలో సాధారణంగా. అంత తేలికగా వాడకూడదు ఆ పదాలని. అందుకనే నారదుల వారు చెబుతూ పరమ ప్రేమ రూప అని చెప్తారు. భగవానుడు ప్రేమస్వరూపమే, కానీ మనం ఎలా ఉపయోగిస్తామో ఆయనకి తెలుసు కాబట్టి అలా చెబుతూ గురువు అనే గురువు ఎలాంటి వాడు, ఎలా ఉండాలి అన్న విషయాల గురించి చాలా చాలా విపులంగా చెప్పారు. ఆ గురువులలో శిష్యుల హృత్తాపాన్ని హరించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే హృదయం తప్పించుతోంది అందరిది కూడా ఈ సంసార సాగరంలో పడి. ఆ హృత్తాపాన్ని హరించే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉన్నారు. మరి ఎవరు ఎక్కువగా ఉన్నారట? విత్తాన్ని హరించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారట. శిష్యుల విత్తాన్ని హరించే వాళ్ళు గురువులు ఎక్కువగా ఉన్నారు అని చెప్తూ మళ్ళీ మాస్టర్ గారు దాని గురించి ఒక కథ చెప్పారు. ఒక ఊరికి ఒక సాధువు గారు వచ్చారట. సాధువు లాంటివారు. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు బంగారం తెస్తే మేము రెట్టింపు చేసి ఇస్తామన్నారు. అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ముందర చూద్దాం ప్రయత్నం చేద్దామని చెప్పి 1 కాసు బంగారం ఇచ్చారు. మొన్నటికి ఆయన 2 కాసులు చేసి ఇచ్చారు. ఏమో ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని ఇంకొంచెం బంగారం దాన్ని రెట్టింపు చేశారు. 3 రోజులు ప్రయత్నం చేశాక నమ్మకం కుదిరింది. ఇంక మొత్తం ఊళ్ళో వాళ్ళు, బంధువులు అందరి దగ్గర బంగారం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారట. ఆయన అన్నట్ట, రెట్టింపు అవుతుంది, మీ ఇంట్లోనే పెడతాను, నేను ఇక్కడి నుంచి బయలుదేరి హిమాలయాలకు వెళ్తాను. కాకపోతే ఆ పెట్టె తెరవటానికి ఒక నియమం ఉంది. ఏ రోజు ఉదయం అయితే పొద్దున్నే లేవంగానే మీకు కోతి గుర్తు రాదో ఆ రోజు తీయాలన్నట్టు. ఏ రోజు ఉదయం అయితే నిద్ర లేచిన వెంటనే కోతి గుర్తు రాకూడదు, ఆ రోజు తీయాలట. మనస్సు ఎలాంటిదో పరిశీలించాడు ఆయన. పొద్దున్నే లేవంగానే కోతి గుర్తొచ్చింది. అమ్మా ఈరోజు తీయటానికి లేదురా అనుకుని 2 రోజులకి అలాగే గుర్తొస్తుంది. ఇంకా లాభాలేదని తీస్తే ఏముంది, అక్కడ ఏమీ లేదు. తమ బంగారం లేదు, బంధువుల బంగారం లేదు, ఊళ్ళో బంగారం లేదు. దాంతో ఏం చేశారట వీళ్ళు, ఈ బంగారం పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ దొంగ సాధువులు అని ఒక ప్రకటన చేశారు. ఆ మోసం ఎక్కడుంది అని ప్రశ్నించారు గురువుగారు, మాస్టర్ గారు. తమకు తేలికగా బంగారం లభించాలనే మనోదౌర్బల్యంలో ఉంది. బంగారం 1 కాసు సంపాదించాలంటే ఎంత శ్రమ పడాలి? అంత శ్రమ పడితేనే అది వస్తుంది. అలా శ్రమ పడక్కర్లేకుండా రాత్రి తెల్లవారేసరికి రెట్టింపు అయిపోవాలన్న మనోదౌర్బల్యంలో ఉంది. అలాంటి దౌర్బల్యం ఉంది కాబట్టే అలాంటి గురువు వచ్చాడు మీకు అని చెప్పి, ఎప్పుడు మోసపోతా అంటే ఒక ఇది చెప్తుంటారు, అమాయకుడు అయినా మోసపోయారు. దాని గురించి కూడా మాస్టర్ గారు కథలో చెబుతూ, ఎక్కడైతే
కక్కుర్తి ఉంటుందో అక్కడ మోసం ఉంటుంది. ఇప్పుడు నాకు బంగారం అంత తేలిగ్గా అక్కర్లేదు అనుకున్న వాడిని ఎవడు మోసం చేయగలడు? నేను స్వశక్తి మీద నేను సంపాదించుకుంటాను, గురుగారు అందరూ మాస్టర్ గారు నాకు ప్రసాదిస్తారు అనుకున్న వాడిని ఎవడు మేము మోసం చేయలేడు. అలాగా గురువు అనేవాడు నడిచి వస్తాడు. అలాగే ఇంకొక చోట చెప్తారు, ఒక ఆయన వైద్యం కోసం వచ్చారు మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారు నాకు మినిస్టర్ గారు తెలుసు, ఆ మినిస్టర్ గారు తెలుసు, ఈ మినిస్టర్ గారు తెలుసు అని చెప్తారు. అయినా ఆ పరిచయాలు ఏవి నీకు ఆరోగ్యాన్ని చేకూర్చలేవు. పరిచయాలు ఉండొచ్చు కాక, పరిచయాలు మహాస్త్రాల వంటివి, దాన్ని వినియోగించటాన్ని బట్టి ఉంటుంది. అశ్వత్థామ చేతిలోనూ ఉంది, అర్జునుడి చేతిలోనూ ఉంది మహాస్త్రం. దేనికోసం ఉపయోగించారు? అలాగే కర్ణుడి చేతిలోనూ ఉంది, కానీ ఉపయోగం లేకపోయింది. కాబట్టి ఆ పరిచయాలు అనేవి మహాస్త్రాలు వంటివి నాయన, దాన్ని జాగ్రత్తగా వినియోగం చేయాలి నువ్వు, అంతేగాని అది నీకు వచ్చి అనారోగ్యాన్ని తగ్గించలేదు అంటే. కాదండి, నేను అవసరమైతే ఫ్లైట్లో జెనీవా తీసుకెళ్తాను. మీ భార్యని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మందు మాత్రం జాగ్రత్తగా వాడాలి, నేను చెప్పిన నియమాలు పాటించాలి అంటే ఆవిడ పాపం పచ్చం చేసేది కాదు. మాస్టర్ గారు ఏదో మందు వేసిన అమ్మ ఇట్లా తినకూడదు, ఇలాగా ఆహార విహారాదుల్లో నియమాలని చెబితే ఆ నియమాలు పాటించేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే అప్పుడు ఆయన చెప్తూ, ఈ పరిచయాలు కానీ, మీ జెనీవా ఫ్లైట్లు కానీ, జెనీవాలోని పెద్ద పెద్ద వైద్య కేంద్రాలు కానీ కాదు, నా మీద విశ్వాసం ఉంచి నా మందు వాడి చక్కగా విలువను కలిగి ఉండి నియమం పాటిస్తే మీకు ఆరోగ్యం చేకూరుతుంది. అలా మహాస్త్రాల గురించి చెబుతూ కథ చెప్తారు మనకి కిరాతార్జునీయంలో. కథ మన అందరికీ తెలిసిందే. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం అని చెప్పి ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక మహా వరాహం, అడవి పంది భయంకరమైన శబ్దం చేసుకుంటూ వస్తోందిట. స్వామి ధనుర్బాణాలు, అర్జునుడు గాంధీవము ధనుర్బాణాలు తీసుకున్నాడు, వేటాడాడు, కొట్టాడు దాన్ని. దగ్గరికి వెళ్ళి చూస్తే 2 బాణాలు ఉన్నాయి, తనదొకటి ఇంకొకటి ఉంది, ఇంకొకళ్ళదొకటి ఉంది. నేను కొట్టానంటాడు ఈయన. ఇంకొక కోయ దొర వచ్చాడు, ఈ అడవంతా నాదే, నువ్వెవరు అన్నాడు. ఎదురు మహా యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఇక ఏ అస్త్రాలు అవి పనిచేయక గాంధీవం ఎత్తి కొట్టబోయాడు ఆయన్ని. అప్పుడు ఆయన దర్శనమిచ్చి పాశుపతాస్త్రం ఇచ్చి అనుగ్రహించాడు. అక్కడ మాస్టర్ గారు వ్యాఖ్యానం చేస్తారు, జరగబోయే యుద్ధంలో అవతల వాళ్ళలో కూడా నువ్వు ఆ పశుపతిని చూడటమే పాశుపతాస్త్రం అని చెప్తారు. శత్రువులో పొద్దున్న పెదనాన్నగారు చెబుతూ, తనను విమర్శించిన వాళ్ళు కూడా నువ్వు దైవాంశవు కాదా అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అంటే పాశుపతాస్త్రం అంటే యుద్ధమా, అటు ఇటు నుంచి చేసేదే. అందులో అవతల పాక శత్రువుని కూడా ఎలా చూడాలట, ఆ స్వామిగా మనం దర్శనం చేస్తే అప్పుడు నీ చేతికి ఏమొస్తుంది? పాశుపతాస్త్రం వస్తుంది. అందుకని అర్జునుడికి తీర్థయాత్రలు అన్నీ కూడా దానికి ఉపకరించటాని కోసం అని చెప్పి ఈయన కృష్ణ పరమాత్మ ఆడించిన జగన్నాటకం అని చెప్తారు. ఉత్తర ఎప్పుడు ఆపదొచ్చినా తలుచుకుంటూ ఉంటుంది. అందుకే మనకి గురుదేవులు కానీ మాస్టర్ గారు కానీ గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదవటం, మంచి సంగీతాన్ని చదవటం, సంగీతాన్ని వినటం, పాడటం అవి చేయమంటారు. అనుకుంటాడు పరీక్షిత్తు, మా అమ్మ ఆపద వచ్చినప్పుడల్లా ఒకరిని తలుచుకుంటూ ఉంటుంది, వాడిని నేను ప్రార్థిస్తాను. ప్రార్థించడానికి మాటలు ఉండాలిగా, గర్భంలో ఉన్నవాడికి మాటలు ఎలా వస్తాయి? ఆ మాటలు కూడా ఉండవు. అప్పుడు ఆయన స్వామి గదాధరుడై ఆయన్ని రక్షిస్తాడు. అలా రక్షించిన వాడు ఎక్కడున్నాడా అని పరీక్షగా చూస్తున్నట్ట ఈయన పుట్టంగానే. అందుకని ఈయన పేరు పరీక్షిత్ అయిపోయింది. అంతకుముందు విష్ణురాధుడు అనుకుంటా ఈయన పేరు. అలా పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి పరీక్షిత్తు అయ్యాడు. ఆ పరీక్షిత్తుకి ఒక జన్మదినానికి కృష్ణ పరమాత్మ కొన్ని బహుమతులు ఇస్తాడు. ఆ బహుమతులను కూడా ఇందులో వర్ణిస్తారు. చక్కగా పాల సముద్రం తరంగాలలో ఉన్నాయట గుర్రాలు, అవి తీసుకొచ్చి ఇచ్చాట ఆయన.
ఇచ్చి, ఇవి కనిపిస్తున్న బహుమతి ఇది, కనిపించని బహుమతి ఇంకోటి నీకు ఇచ్చాను నేను అంటాడు. ఏంటంటే ధర్మాన్ని రక్షించేటప్పుడు నీలో నేను కనిపిస్తాను అవతల వాళ్ళకి అంటాడు. అందుకే ఆ శక్తితోనే, ఆ అనుగ్రహంతోనే కలిని దమిస్తాడు పరీక్షిత్ మహారాజు. దమిచ్చి చెప్తాడు, ఎక్కడెక్కడ నువ్వు ఉండొచ్చో ఆ కలిపురుషుడికి చెప్తాడనమాట. ఎక్కడ మోసం జరుగుతుందో, ఎక్కడ జోదం ఆడతారో, ఎక్కడ సప్త వ్యసనాలు ఉంటాయో అక్కడ మాత్రమే నువ్వు ఉండు. మరి ఎక్కడ ఉండద్దు? హరినామస్మరణ జరిగే చోట, గోసేవ జరిగే చోట, భాగవతం చదివే చోట, అలా చెబుతాడు. ఏ ఏ చోటల్లోకి తాను ప్రవేశించడో కలిపురుషుడు చెప్తాడు. భారతంలో కూడా చెప్తారు. ఒక చోట నలమహారాజు చరిత్ర గురించి చెబుతూ, కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే స్మరణం కలినాశనం అంటారు. అదొక నలదమయంతుల చరిత్ర. అది కూడా మన నిత్యం మన మనస్సులలోనూ మన జీవితాల్లోనూ నడుస్తూ ఉన్న చరిత్ర. నలుడు, దమయంతి, వారిద్దరికీ హంస రాయబారం చేస్తుంది. హంస అంటే మన నిత్యం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన హంస. అలాగా భాగవతంలోనూ కథల రూపంలోనూ మాస్టర్ గారు చెబుతూ ఎన్ని సన్నివేశాలంటే, ఒక సన్నివేశాల గురించి నాన్నగారు బాగా చెప్తున్నది ఏంటంటే, ఎంఆర్ఎల్ గారిని సీతారామచంద్ర వారి దగ్గరికి తీసుకొచ్చారు ఈకే గారు. వాళ్ళని చెప్పుకున్నట్టుగా ఎలాంటి వాళ్ళు అంటే మంచి రాటు తేలిన బ్యాచ్ అన్నమాట వీళ్ళందరూ. కారు ఆపి లక్ష్మణరావు కారు ఎక్కువ అన్నట్టు ఎక్కారు. సీతారామచంద్ర వారు ఉన్న బస ఉన్న చోటకు వచ్చి ముందరే చెప్పారట, నువ్వు ఇప్పటి వరకు ఎవరికైనా దండం పెట్టావో లేదో కానీ ఈ మహానుభావుడికి మాత్రం నమస్కారం చెయ్యి అన్నట్టు. ఆయన అప్పటి వరకు ఈకే గారికి కూడా దండం పెట్టలేదట. సరే వెళ్ళారు. ఆయన గోదా వైభవాన్ని సీతారామచంద్రుల వారికి సమర్పణ చేసి పుస్తకం, ఇగో ఆయన మన మల్లంపల్లి రాజా లక్ష్మణరావు అని చెప్తే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి, మాస్టర్ గారు నేను మీకే దండం పెట్టలేదు, నాకు ఆయన దండం పెట్టమంటారంటే, ఆయన మహానుభావులు, అవతార పురుషులు, వారు చాలా కొద్ది కాలమే ఇంకా భౌతికమైన శరీరంలో ఉంటారు అని చెప్పటం. సుమారుగా 1971 సంవత్సరం అనుకుంటే ఈ సన్నివేశం జరిగింది. 72లో సీతారామచంద్రుల వారు పరమపదించారు. అలాగా ప్రతి సన్నివేశంలోనూ కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉండటం, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం. నిన్న చెప్పుకున్నట్టుగా అమ్మగారు నాన్నగారి వివాహాన్ని గురించి ప్రధాన భూమికని మాస్టర్ గారు పోషించి అందరినీ, మా తాతగారిని వాళ్ళందరినీ ఒప్పించి వివాహాన్ని ముందరకు తీసుకెళ్ళటం. వివాహం అయిన తర్వాత, వివాహం నిశ్చయం అయిన తర్వాత నాన్నగారితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, పెదనాన్న ఇంకా ఇంటి పట్టును కూడా కొంతకాలం ఉండాలి అన్నట్ట. అంటే అప్పటి వరకు అసలు మనకి కొన్ని జాతీయాలు చెబుతారు చూసారా, కాళ్ళకి బలపం కట్టుకున్నట్టు తిరుగుతామని చెప్పి అలా తిరుగుతుండేవారు. అది ప్రస్తావించి, పెదనాన్న ఇంకా ఇంటి పట్టును కూడా కొంతకాలం ఉండాలి అని చెప్పటం. ఒకసారి ఏమైందంటే, నాన్న ఈకే గారి దగ్గరకు వచ్చారు. బందర్లో పొద్దున్న ప్రేయర్కి సిద్ధమవుతున్నారు. 5:15 గంటలకి వచ్చారట నాన్న. ఎలా ఉందిట నాన్న అవతారం అంటే, కళ్ళన్నీ ఎర్రబడిపోయి, కళ్ళు వాచిపోయి, పెదనాన్న ఎన్నాళ్ళైంది నువ్వు నిద్రపోయాని అడిగారట. అంటే అప్పట్లో ఆయాసం విపరీతంగా ఉండేది నాన్నగారికి. ఆ ఆయాసానికి మందులు వేస్తూ యాంటిమ్టార్టు, బ్యాసిల్లము బస్తాలు బస్తాలు వేశారు నాకని చెప్తారు. ఈకే గారు యాంటిమ్టార్టు, బ్యాసిల్లము బస్తాలు వేశారని చెప్తూ ఈయన చెప్పేవారట ఎప్పుడో బ్యాసిల్లము వేసుకోమని. ఏలూరులో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకునేవారట. ఆ డాక్టర్ గారు కూడా మంచి మాస్టర్ గారు అంటే అభిమానం ఉన్న ఆయనే.
సీతారాం అసలు నో షోట్స్ అంటారు వీటిలన్నిటిని, బ్యాసిలము యాంటీమిటాట్ వీటిని నో షోట్స్ వాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి మాస్టర్ గారికి అన్నట్టు చెప్పారట. ఇది నాన్నగారు మళ్ళీ వచ్చి, పెదనాన్న ఇట్లా అన్నారు ఆయన ఒక నిమిషం కళ్ళు మూసుకొని, నో షోట్స్ను వాడటానికి ధైర్యం కాదు, వాడకుండా ఉండటానికి ధైర్యం కావాలన్నట్టు. అలాగా కొన్ని బస్తాలు మందులు వేసేసరికి నాన్నగారికి విపరీతమైన ఎగ్రివేషన్ వచ్చింది. 2 చేతులు 2 కాళ్ళు ఇంతింత కురుపులు లేవటం. అడిగారట అప్పుడు, పెదనాన్న నువ్వు హోమియో మీదే తట్టుకొని ఉంటావా, లేకపోతే మనం అల్లోపతికి వెళదామా అని. ఏం వెళ్ళొద్దు, ఇందులోనే తట్టుకుంటాము మనం అని చెప్పి దాదాపు కొన్ని నెలలు 2 చేతులు అలా పెట్టుకొని కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వాటిని శుభ్రంగా కడిగి భోజనం తినిపించటం. అసలు ఆ కురుపులు చూసి హోమియో అంటే భయపడేటంత అగ్రివేషన్ వచ్చిందిట. అంత అగ్రివేషన్ వచ్చాక కూడా ఎక్కడా దానికి వేరే మందు అనేది వేసుకోలే, పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఆస్తమా కండిషన్ అన్నది పూర్తిగా తగ్గిపోయింది, అసలు ఎరాడికేట్ అయిపోయిందని చెప్తారు. ఆయన భాషలో అయితే దాదాపు 2001-2002 సంవత్సరం వరకు ఉందేమో ఆయాసం. ఇంకా అక్కడి నుంచి అసలు ఆయాసం అన్నది లేనే లేదు, అంత పూర్తిగా నయమైపోయింది. అలాగే మాస్టర్ గారి హోమియో దర్శనాన్ని గురించి చెబుతూ ఒక హోమియోపతి డాక్టర్ గారు వచ్చారు ఆశ్రమానికి. హోమియో అనగానే ముందర మా గురువుగారండి మాస్టర్ ఈకే గారు ఇట్లాగా అని చెప్పి నాన్నగారు మిగతా హోమియోపతి వైద్యులు అంటే అప్పట్లో ఈయన్ని హోమియోపతి వైద్యులుగా ఒప్పుకోరండి అన్నారు. అంటే ఆయన అన్నారు, అవునండి ఎలా ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా క్రింద నుంచి పైకి చదువుకుంటూ వెళ్తాం, ఆయన పైనుంచి కిందకి చూస్తారయ్యే, వాళ్ళంతా ఏరియల్ వ్యూ దర్శనం అది. ఆ దర్శనాన్ని గురించి కూడా కొన్ని వేల సార్లు బుజ్జిగారికి ఆ వ్యాధి రావటం, ఆ మందు కోసం వెళుతూ గుంటూరులో రైల్వే గేటు పడితే ఎత్తుకుని ఆ గేటు అడుగు నుంచి తీసుకుని వెళ్ళి ఇంకో రిక్షాలో అక్కడి నుంచి వెళ్ళటం. తర్వాత ఆయనకేమో ఇక్కడ విశాఖపట్నంలో ఉద్యోగం రావటం, ఇక్కడ ఉద్యోగం అక్కడ వైద్యం లంగర్ అందక తానే ఆ వైద్యాన్ని పరమ గురువుల వెలుగులో అధ్యయనం చేయటం. ఆ చేసినప్పుడు కూడా ఆ మాట ఎంత ముచ్చటగా చెప్తారంటే, నేను హోమియోతో బుజ్జిని బతికించాను, బుజ్జి హోమియో వైద్యాన్ని బతికిస్తాడు. ఇంకా బుజ్జి గారంటే చెప్పనే అక్కర్లేదు. ఎవరైనా ఇప్పుడు పెదనాన్న, అనంతం పెదనాన్న, బుజ్జి పెదనాన్న, శ్రీనివాస బాబాయ్, సుదర్శనం బాబాయ్, బుజ్జి గారి గురించి చెప్తూ మొట్టమొదటిసారి ఏలూరు ఆశ్రమంలో కలిశారట నాన్నగారు బుజ్జిగారు. బుజ్జిగారు అలా ఉన్నారు, ఈయన అప్పుడే ప్రెస్ నుంచి పని పూర్తి చేసుకుని పుస్తకాలు అవి పట్టుకుని వచ్చారట. వస్తే మొట్టమొదట మాట ఏంటంటే ఆయన ఇలా చూపించి, నువ్వు సీతారాంవి అన్నట్ట బుజ్జిగారు. ఈయన చూస్తున్నట్ట, ఈయన ఎవరా అని. లక్ష్మణతిందులారు చెప్పారట, మన బుజ్జి కృష్ణుడి 2వ కుమారుడు, హోమియో వైద్యం. అక్కడి నుంచి ఎంత అనుబంధం అంటే, విశాఖపట్నంలో డిస్పెన్సరీ దగ్గరికి వస్తే నాన్నగారు, బుజ్జిగారు అప్పుడే డిస్పెన్సరీ తాళం వేస్తే సమయం 9:30-10 అయితే రాత్రి ఆ చేతక్ స్కూటర్ స్టాండ్ తీసేసి అటుపక్క బుజ్జిగారు ఇటుపక్క నాన్న నుంచుని మా కబుర్లు చెప్పడం మొదలెడితే 12-12:30 అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామే. అప్పుడు బయలుదేరి ఈయన పెందుర్తి రావాలి. అలా బుజ్జిగారు ఇక్కడికి రావటం, ఇక అభిమానంలోనూ ప్రేమలోనూ ప్రేమ పీయూష వర్షమే. వచ్చాక కూడా ఇక్కడ చిన్నముషిడివాడలో కూడా గోష్ఠి మొన్న మనం తలుచుకున్నాం. రామాయణం చదువుకుంటున్నారట ఒకసారి. ఆనందబెంద నాన్న, బుజ్జిబెద్ద నాన్న అందరూ ఉండి, పున్నయ్య శాస్త్రి గారు, నాన్న చదువుకుంటుంటే ఏదో శబ్దం అయింది. ఒక 10 నిమిషాలకి విషయం అర్థమైంది. ఏదో
దొంగలు దాడి చేసినట్టున్నారని చెప్పి ఇంటికి తాళం వేసి చేతికి అందిన వస్తువు పట్టుకుని అరుచుకుంటూ వెళ్ళారు. వెళ్తే సరిగ్గా ఇక్కడే సివివి రమణమూర్తి గారు వారి ఇంటి మీద దొంగలు దాడి చేశారు, దోపిడీ దొంగలు. హడావుడిగా ఉంది. వీళ్ళు ఉన్నవాళ్ళు నలుగురు అరుచుకుంటూ కొర్రలతోనూ చేతికి అందిన వస్తువుతోనూ వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళు వీళ్ళని కొడుతున్నారు, దెబ్బలు తగిలే ఎంత అయింది. 4 రోజులకి ఆ దొంగలు పట్టుబడ్డారట. ఆ రోజు పారిపోయారు 1 గంట హడావుడికి. పట్టుబడ్డాక ఆయన చెప్పేట, మీరు నలుగురు అనుకోలేదండి, మేము ఒక 100 మంది 150 మంది మా మీదకి వస్తున్నారు అనుకున్నాము మీ హడావుడి చూసి, అందుకని పారిపోయామని చెప్పేట అతను. అలాగా ఈ సన్నివేశాలని విశాఖపట్నంలో మాస్టర్ గారు ఉన్న డిస్పెన్సరీ ప్రారంభించిన సన్నివేశాలని 4-5 చోట్ల ప్రారంభించారు. ప్రారంభించిన మొట్టమొదటి బృందంలో కేఎస్ శాస్త్రి గారు గురించి పర్పస్ ఆఫ్ కంటిన్యూటీ మాస్టర్ గారు ఒక్కసారి చెప్పారు, ఉదయం 7:30కి నువ్వు డిస్పెన్సరీ మొదలుపెట్టు. దాదాపుగా ఇప్పటికి బహుశా 50 ఏళ్ళేమో అయ్యి ఉంటుంది. 7:20 ఆయన కాఫీ తాగి ఆయన డిస్పెన్సరీ దగ్గర కూర్చుంటారు. 7:30కి డిస్పెన్సరీ మొదలవుతుంది. నిజానికి ఆయన వైద్యం చదువుకున్నది కాదు, మాస్టర్ గారి దగ్గర నేర్చుకుని చేసిందే. అని బ్రహ్మాండమైన ఫలితాలు, పెద్ద పెద్ద కేసులు, ఆ కేసుల్లో కూడా ఆయన తగ్గించడం, కేఎస్ శాస్త్రి గారు తగ్గించడం, సరే మాస్టర్ గారు సరే. అనంతాచార్య గారి గురించి ఒక సన్నివేశం చెప్తారు నాన్నగారు. మహా ఆయుర్వేద వైద్యులు వారు. ఎంత ఆయుర్వేద వైద్యులు అంటే, ఇంట్లో ఒకరోజు పడకుర్చీలో పడుకుని ఉన్నారట. ఒక కూరలు అమ్మే అమ్మాయి అట్లాగా ఆకుకూరలు అనుకుంటూ వెళుతోందట. ఆ శబ్దం విని పిలిచారట, ఏమా నువ్వు మొత్తం ఇచ్చేయి నాకు అన్నట్ట, బుట్ట మొత్తం అన్న. సరే బుట్ట మొత్తం ఇచ్చే, ఇంట్లో పిలిచి మొత్తం ఖరీదు కట్టేసి వెంటనే ఇచ్చి పంపించేయండి అన్నారు. బుట్ట మొత్తం తీసుకున్నారు, డబ్బులు ఇచ్చారు, పంపించారు. ఆశ్చర్యం, ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి పరంపదించింది. అంటే ఆ అమ్మాయి మాట్లాడే శబ్దాన్ని గ్రహించి ఈయన అంచనా వేశారు. అలాగే ఇంకొక సందర్భంలో ఒక తల్లికి విపరీతమైన కఫం పట్టిందిట ఊపిరితిత్తుల్లో. ఇక ఆ ఎక్స్రే చూసి వైద్యులందరూ కూడా ఇంకేమీ లాభం లేదు, మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోండి అని చెబితే చివరి ప్రయత్నంగా ఈయన దగ్గరికి తీసుకొచ్చారు విజయవాడలో. ఈయన చూసి ఎక్కడైనా కడిమి చెట్టు, కదంబ వృక్షం ఉందేమో చూడండి, దాంతో వైద్యం చేద్దామని. ఒక లాయర్ గారి ఇంట్లో ఎవరింట్లోనో ఉన్నాయండి 2. ఆయన్ని అడిగితే ఆయన నేను ఇవ్వను అన్నట్ట. సరే ఈయన ఒక నిమిషం ఆలోచించి, సరే మీరు ఇవ్వద్దు, ఉదయం సాయంత్రం ఈవిడొచ్చి 1 గంట కూర్చుంటారు ఆ చెట్టు కింద అన్నట్ట. ఉదయం సూర్యోదయం అప్పుడు, ఉదయం ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ, సాయంత్రం సూర్యాస్తమయ్యేప్పుడు ఒక చెట్టు కింద, రోజు 1 గంట ఇక్కడ 1 గంట అక్కడ కూర్చోటానికి అనుమతి ఇవ్వండి అన్నారు. సరే అన్నట్టు ఆయన. ఒక 15-20 రోజులు అయ్యేసరికి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఆవిడది కాదంటారట. అంతకుముందు ఎక్స్రేకి ఎప్పుడు ఎక్స్రేకి సంబంధం లేదు. ఆయనకి చెప్పారట వారి గురుగారు, ఆయుర్వేదం చదువుకో, కానీ ముందు వేదం చదువుకొని ఆయుర్వేదం చదువుకో. వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదాన్ని చదివే ముందర వేదం చదువుకొని ఆయుర్వేదం చదువుకో అన్నారు. ఆయన కూడా బ్రహ్మాండమైన ఆయుర్వేద వైద్యం, సుపర్ణ సూక్తం, ఇలాగే నీటి శక్తి మీద కొన్ని పుస్తకాలు అనంతాచార్య గారు ఇవ్వటం, ఇలా ప్రతి సన్నివేశాన్ని వాళ్ళు ఆ సన్నివేశాన్ని చెబుతూ ఉంటే ఆ దేశకాలాల్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. అనంతాచార్యుల గారి దగ్గరికి అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు, కృష్ణమాచార్యుల వారు అంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. పొద్దున్న అంటున్నాడు మనవాడు, టైం మిషన్ కనుక ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం అంటే, అలాగా వాళ్ళే
వాళ్ళని స్మరించగానే వాళ్ళ దేశానికి కాలానికి తీసుకువెళ్ళిపోతారు. ఆయనే ఇందులో అంటారు గోదా వైభవంలో, ఆ గోదామ వారికి అనుభూతి కలుగుతూ ఉంటే ఆ కాలువ యమునా నదిగా అయింది, నా చుట్టుపక్కల అన్నీ చూస్తే అవన్నీ నావి కాదని తెలుసుకుని నవ్వొచ్చింది అంటుంది గోదాదేవి. చుట్టుపక్కలంతా రేపల్లెలాగా మారిపోయింది. ఎంత మారిపోయింది గోదాదేవి భావ తీవ్రతకి ఆ తల్లి శరీరం నుంచి గొల్ల పడుచుల దగ్గర వచ్చే పరిమళాలు వచ్చాయట. ఎక్కడ గోపికలు, ఎక్కడ గోదాదేవి, కొన్ని వందల సంవత్సరాల అంతరం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి భౌతికంగా. కానీ ఆ భావన తీవ్రతకి ఆవిడ గోపికగా మారిపోయింది. దాని గురించి కూడా మాస్టర్ గారు ఒక కథ చెప్తారు. మందు మంత్రం ఎలా పనిచేస్తాయంటే, ఈ బెస్తవాళ్ళు చేపలను తీసుకుని వస్తారట. వేటకు వెళ్ళి దాదాపుగా 3 రోజులు 4 రోజులు ఇక నిద్రాహారాలు ఉండవు వాళ్ళకి. చేపలను పట్టుకురావటం, ఇక నేల మీదకి దిగంగానే వలన అలా తగిలించేసి పడుకుండిపోతారు. దాన్ని శుభ్రం చేసి బాగు చేసి అన్నీ చేయటం మిగతా వాళ్ళ పని. అలాగే ఒక అతను తీసుకొచ్చాట, వల కొక్కానికి తగిలిచ్చాట, పడుకున్నట్ట. కాసేపటికి భార్య పిల్లలు వచ్చారట. సరిగ్గా వచ్చే సమయానికి ఆ వలలోంచి ఒక పాము కిందకి జారి జరజర పాకుంటూ పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు, అతన్ని కాటేసిందేమో అందుకనే లేవట్లేదు అనుకున్నారట. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి నిజానికి అతన్ని కాటు వేయలా, కాటు వేసిన లక్షణాలన్నీ కనిపించాయట అందులో. అంటే వీళ్ళ యొక్క మానసిక తరంగాలు, భావన తరంగాలు అలా పనిచేసాయి. అలాగే మంత్రం కూడా అలాగే పనిచేస్తుంది. పాముకి మంత్రం, తేలుకు మంత్రం అని వేస్తారు. ఎలా పనిచేస్తుంది మాస్టారు అని అడిగితే ఆయన ఈ కథ అంతా చెప్పుకొచ్చారు. అతని శరీరంలో విషద్రవ్యం లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లక్షణాలు అంటే, ఇదిగో వీళ్ళు ఇట్లా భావన చేశారు, వాడికి కరిచిందేమో అని త్రికరణ శుద్ధిగా భయపడ్డారు. భయపడటం కూడా ఎక్కడ అనుమానం లేకుండా భయపడటం వల్ల వాడిలో ఆ లక్షణాలన్నీ ఉత్పన్నమయ్యాయి. ఇది చెడుకు ఎలాగ ఉపయోగించిందో, ఎలా ప్రేరేపించబడ్డాయో దాన్నే మంచికి అలాగ ఉపయోగించుతారు. సీతారామరాజు ఒక లేఖలో రాస్తారు, ఒక ఆయన ఉండేవాట, తేలు మంత్రం పాము మంత్రం తెలిసిన ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇట్లా తట్టి, నీకు కాదు కుట్టింది, ఆ గోడకు కుట్టింది అనేవాట. అనగానే ఓ బెల్లు ఊడి పడిపోయేదట గోడకి. ఆయనకి ఆ మంత్రం సిద్ధి ఉంది. అలాగే మంత్రం అలా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తూ మాస్టర్ గారు ఉదాహరణలు వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో అని ఆయన ఆశ్చర్యంగా చెప్తారు. వేద ఋషులు కానీ వీళ్ళు కానీ, ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మంత్రానికి కానీ దేనికి కానీ అని చెప్తూ, మనకందరికీ పరిచయం ఉన్న విద్యుత్ శక్తి ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు ఆయన. ఎక్కడ ఉండటం ఏంటండి, నీళ్ళల్లో ఉందండి. నీళ్ళల్లో ఉందా అని అడిగారు. నీళ్ళల్లో ఉండదు, చోటులో ఉంది అని చెప్తారు ఆయన. స్పేస్లో నుంచి విద్యుత్ శక్తి, ఇదంతా విద్యుత్ శక్తి ఉన్నది, కానీ ఈ విద్యుత్ శక్తికి వాహకాలు లేవు ఇక్కడ. దాన్ని ఏం చేశారు, ఒక మంత్ర అక్షరాలుగాను బీజాక్షరాలుగాను ఒక సంపుటీకరణం చేస్తే ఆ ప్లగ్లో ఉన్న శక్తి చక్కగా లైట్ల వరకునో ఫ్యాన్లోకునో వచ్చినట్టుగా బీజాక్షరాలు మంత్రాక్షరాలతో గురుదేవుల్లో ఉన్న శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దాన్ని చక్కగా మనం అనుష్ఠానంతోనూ మన చక్కటి ప్రవర్తనతోనూ నైతికమైన ప్రవర్తనతోనూ పెంపొందించుకుంటే చక్కగా వినియోగం అవుతుంది. ఇంకొక సౌకర్యం ఏం చెప్పారంటే మాస్టర్ గారి రాజయోగంలోను సివివి గారి దాంట్లోనూ, భౌతికమైన విద్యుత్ శక్తిని కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, దాన్ని తీసి ముట్టుకుందామని ప్రయత్నం చేసామనుకోండి, షాక్ కొడుతుంది. అదే ఈ శక్తి అయితే అక్కడికి ఒక షీల్డ్ ఉంటుందట, గురువుగారు అనే షీల్డ్. నిజానికి షాక్ కొట్టే పరిస్థితే, కానీ ఆ షాక్ కొట్టకుండా ఎవరుంటారట, గురువుగారు అట్లాగా అడ్డం ఉంటారు. మళ్ళీ ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ మన ప్రవర్తన చక్కబడి
గురుదేవులకి మనం దగ్గరగా వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఆ తెర తీస్తారు. దాంతో మళ్ళీ ఆ శక్తి యొక్క వినియోగం ముందరవుతుంది. ఆయన వేసే విత్తనాలు ఎప్పటికైనా ఫలవంతం అవుతాయి. మనం చూస్తూనే ఉన్నాం, మాస్టర్ గారు ఎన్ని డిస్పెన్సరీలు ప్రారంభించారో వాటన్నిటి ఫలాలు ఎంతమంది మనం హాయిగా చక్కగా అసలు ఒక ఫోన్ చేస్తే మందు అట్లా నోట్లోకి వచ్చేస్తుంది. మరి వాళ్ళు ఎంత శ్రమపడ్డారు, ఎంత శ్రమపడి ఆ కేస్ షీట్లన్నీ రాసేవారట. బాగా జ్వరం వచ్చింది ఒకసారి మాస్టర్ గారికి. జ్వరం వస్తే డిస్పెన్సరీకి వేరే బుజ్జిగారిని ఎవరినో పంపించారు. ఇంటికి చూడటానికి వచ్చారు. సాధారణంగా ఏమని ఊహిస్తాం, జ్వరం వచ్చిన ఆయన డిస్పెన్సరీకి రాలేదు అనుకుంటే కాస్త పడుకునో ఏదో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. పాత కేస్ షీట్లన్నీ రాస్తున్నారట ఆయన. కేస్ షీట్లన్నీ తిరగేస్తూ ఉంటే ఆ చివర అంచులు చిరిగిపోతాయి, వాటిల్ని మళ్ళీ తిరిగి రాసి మళ్ళీ కొత్త వాటిల్లో పెడుతున్నారు. అసలు ఒక క్షణం కూడా వృధాగా ఉన్న ఇది లేదు వారి జీవితంలో. అందులోన హోమియో దాని గురించి చెప్తూ, హానిమన్ గురించి చెప్తూ ఆయన తన మీద తాను ప్రయోగం చేసుకున్నాడు. అసలు అదొకటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని లక్షణాల్లో ఏవేవో ప్రేలాపనలు వస్తుంటాయి. వాటిలన్నిటినీ ఎలా రికార్డు చేశారో అర్థం కాదు. ఉదాహరణకి ఒక మందుకి లక్షణం ఉందనుకోండి, వాళ్ళు దయ్యం పట్టినట్టుగా మాట్లాడతారు అని ఉంటుంది ఒక లక్షణం. అట్లా మాట్లాడిన వాడు చెప్పాలి కదా, డ్రగ్ ప్రూవ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను వేసుకున్నాను అనుకోండి మందు, ఆ ప్రేలాపనలన్నీ వస్తూ ఉంటే మళ్ళీ నేను రాయగలగాలి, ఈ మందు వేసుకున్నాను ఇట్లా వచ్చింది. అది చాలా ఆశ్చర్యకరంగా. అలాగా ఆయన మీద ఆయన ప్రయోగం చేసుకుని చివరికి ఆయన పరంపదించేప్పటికీ బ్లడ్ మోషన్స్ అయ్యేసరికి వాళ్ళ అమ్మాయి అడిగిందిట, నాన్న నువ్వు ఇన్ని వేల మందికి ఆరోగ్యాన్ని చేకూర్చావు కదా, నీకు ఇప్పుడు భగవంతుడు ఏమి చేయడేమిటి, సహాయం చేయడేమిటి అంటే, ఆయన తప్పమ్మా అలా అనకూడదు, ఈ కొంచెం రావటం కూడా ఆయన దయే అంటాడు. కాబట్టి ఆయనకు దర్శనం అయిందనిపిస్తుంది. హోమియో వైద్య విధానం అనేది ఆయనకి ఎందుకు దర్శనం అయిందంటే ఆ మాట అనగలిగాడు కాబట్టి. వీళ్ళందరూ కూడా హెరింగ్ వాళ్ళందరూ కూడా పాము విషాన్ని పొటెన్సైజ్ చేసుకుని ప్రయోగం చేసుకున్నారు. అది ఎంత సాహసం ఉండాలి దాని మీద. అదొకటి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ పుస్తకం అట్ట మీద లెక్కసిస్ అనుకుంటా ఒక మందు సీసాను చిన్న పాము పిల్ల ఉంటాయి ఆ ఫోటో మీద. అలాగే మహానుభావులు అందరూ కూడా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మనకి ఫలాలను అందించారు. దాన్ని చక్కగా మనం ఆస్వాదించటం, భాగవత ఫలాల్ని దాంతోపాటుగా ముందర వాళ్ళకి అందించటం, పిల్లలకి అందించటం, మనం ఆనందించటం, పిల్లలకి అందించటం, ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యమైన అంశాలు. ఆ పిల్లల గురించి కూడా చెబుతూ భారతీయ బాలశిక్షలో ఒక చోట చెప్తారు, అమ్మ మందలింపు గుమ్మపాల వంటిది, నాన్న మందలింపు వెన్న ముద్ద కన్నా మిన్నలే. ఇది అసలు ఈ కాలంలో నిత్యము లెక్క పెట్టుకొని అనుష్ఠానం చేసుకోదగినంత విలువైన వాక్యం. ఎందుకని అంటే పిల్లలు చూస్తున్నాం, ఎంత మందలించాలో అంత మందలించాలి, పిల్లలు కూడా దానిని స్వీకరించాలి. పిల్లల గురించి కానీ మన సంబంధాల గురించి కానీ పొద్దున్న పెద్దలు మాట్లాడుతూ ముఖ్యంగా వివాహ సంబంధాలు చాలా చాలా బీటలు వారే పరిస్థితుల్లో ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకి. ఒక 15 ఏళ్ల క్రితం చూసుకుంటే వాళ్ళు పడిన ఇబ్బందుల్లో ఈనాడు పడుతున్న ఇబ్బందులు 100వ వంతు ఉండవు. మన కుటుంబాలలోనే 2 గదుల్లో దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడపిల్లలతోనూ ఉండి ఎక్కడా దానికి లోటు లేకుండా, అందులో విశాఖపట్నంలో ఉండి ఈనాడు
నీటికి కూడా ఇబ్బంది లేదు. ఆ రోజు అయితే అర్ధరాత్రి 12 గంటలకు నీరు ఇచ్చేవారు. 12 గంటలకి నీరిస్తే ఇంట్లో ఒకళ్ళు లేచి నుండి ఆ ఇంట్లో ఉన్న బిందెలు తపేళాలు అన్నిటితోనూ నీళ్లు పట్టుకొని ఉంటేనే మర్నాటికి వినియోగానికి. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా భౌతికంగా ఎంత అడ్జస్ట్ అవ్వాలో అంత అడ్జస్ట్ అయ్యారు. వాళ్ళతో పోల్చుకుంటే ఈనాడు 100వ వంతు ఇబ్బందులు లేవు. కానీ ఏం జరుగుతున్నాయి? ఎక్కువ బీటలు వారుతున్నాయి. కారణం సర్దుకోవటం, మనవాళ్లే కదా అనుకోవటం. ఒక ఆయన చమత్కారంగా చెప్పాడులేండి, మనం ఈ రోజున ఈ సందేశాల్లో, వాట్సాప్ సందేశాలలో అన్నీ కుదించేసి రాస్తున్నాం. అందులో ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా పడుతూ ఉంటాయి, అక్షర దోషాలు. వాట్ WHAT బదులు WT అంటే వాట్ అని అర్థమైపోతుంది. యువర్ అంటే వైఆర్ అంటే యువర్ అని అర్థమైపోతుంది. ABT అంటే అబౌట్ అని అర్థమైపోతుంది. అందులో పొరపాట్లు ఉన్నా నీకు అర్థమైపోతుంది, అర్థం చేసుకుంటున్నావు. మిషన్లో పొరపాటు ఉంటే, మనుషుల్లో పొరపాటు ఉంటే అర్థం చేసుకోవేమయ్యా? ఒక యంత్రంలో పొరపాట్లు ఉన్నాయి, నీకు వచ్చిన సందేశం అర్థమైపోతుంది, దాని భావం ఏంటో అర్థమవుతుంది. అలాగే మనుషుల్లో కూడా పొరపాట్లు ఉంటాయి, వాడి భావం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అలా చేయకపోవటం వల్ల ఇదిగో ఇన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. అర్థం చేసుకోవటం, వాడు మనవాడే కదా. మనం ఎన్ని పొరపాట్లు చేస్తే మాస్టర్ గారు, గురువుగారు క్షమించారు. ఒక ఆయనకి చెప్పారులేండి నాన్నగారు, ఆయన బాగా బాధపడిపోతూ, నేను ఇంక భరించలేనండి వీళ్ళని, ఎందుకు భరించాలి, ఇంత టాక్సిక్ మనుషులను ఎందుకు భరించాలి అన్నాడు. చెప్పారు నెమ్మదిగా చెప్పారు. చివరికి అన్నారు, నిన్ను మేము ఎందుకు భరిస్తున్నామో నువ్వు అందుకే భరించాలి. నిన్ను మాత్రం ఎందుకు భరించాలి, కానీ భరించట్లా. నీకు మాత్రం ఎన్నిసార్లు చెప్తున్నావు? 20 సార్లు 30 సార్లు చెప్పుకుంటున్నావు, సరి చేసుకుంటున్నావు, నయాన భయాన బుజ్జగిస్తున్నావు, లాలిస్తున్నావు, మందలిస్తున్నావు. కాబట్టి నువ్వు కూడా అలా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగా మనం అందరం కూడా వాళ్ళంతట కాకపోయినా కొంచెం మన పరిధిలో మనం పక్కవాళ్ళని క్షమించటం దేనికంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన మనస్సు శాంతంగా ఉండటం కోసం. అందుకే ఆ వాక్యాన్ని కూడా నాన్నగారు అనుష్ఠానంలో పెట్టేశారు. ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉందముగాక, ఎల్లప్పుడూ ఎల్లరిని ప్రసన్నముగా ఉంచుదుముగాక అని. ఆ ప్రసన్నత మనందరికీ వారు సిద్ధింపజేస్తారని ప్రార్థిస్తూ, మరొకసారి బ్లావెట్స్కి మాతకి, మాస్టర్ గారికి, మొత్తం పరమ గురువులందరికీ, ఆ వెలుగు మొత్తానికి మీ అందరి రూపంలో ఉన్న స్వామికి నమస్కరిస్తూ, స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.